ఒకవేళ తెలంగాణకు ఆ పరిస్థితి వస్తే ఏ విధంగా ఉంటుంది మరి? రాకూడదు కాబట్టి ఈ మనవాద పార్టీలను బొందబెట్టాలి. ఓట్ల రూపంలో త్వరలోనే రాబోతున్నాయి కదా ఎన్నికలు, ఈ మనవాద పార్టీలను బొందబెట్టాలి. అక్కడ అధికారంలో ఉన్న సీఎం కూడా బీజేపీ. అవును. ఇంకా ఆమె ఇన్ఛార్జ్ కూడా మన మంత్రి కిషన్ రెడ్డి. నాకు సంబంధమే లేదంటాడు కిషన్ రెడ్డి. నాకెందయ్య గాడ జరిగితే అంటాడు. ఆయన మంత్రేనా అసలు? కనీసం మంత్రి కాకుండా జనరల్ పీపుల్ లెక్క ఒక తల్లికి కొడుకులాగా స్పందించకపోయినావా? అది కూడా లేదు. నాకెందుకు అక్కడ ఏమన్నా జరిగితే అని అంటాడు. నిర్మలా సీతారామన్ ఏమో ప్రతిపక్షాలను తిడుతుంది. మరి ఆమె ఎందుకు ఆడజాతిలో చెడబుట్టింది? మొన్న ఒక పోస్ట్ కూడా పెట్టిన నేను. ఒక తల్లిగా స్పందించాలి కదా బ్రదర్. ఇంకా విపక్షాల మీద విరుచుకుపడుతుంది ఆమె. మరి ఎందుకోసం అనుకోవచ్చు మేడం, అసలు ఎందుకోసం ఈ టాపిక్ తీయనేస్తారు? చాలా మంది పార్లమెంట్ లో కూడా ఏం లేదండి. ఇప్పుడు అక్కడ క్రిస్టియన్స్ ఇంకా వేరే వాళ్ళ మధ్యలో మత కల్లోలాలు సృష్టించి వీళ్ళు చోద్యం చూస్తున్నారు అంతే, ఏం లేదు. ఎవడెడిపోతే మనకేంది, మనమైతే సేఫ్ ఉన్నాం అంతే. అంటే ప్రజలకు అర్థమవుతున్నాయి ఇవన్నీ? అర్థమవుతుంది, ఖచ్చితంగా అర్థమవుతుంది. రానున్న ఎన్నికల్లో చూడండి మీరు అక్కడ. అదే చాలా మంది మహిళా లీడర్లు కూడా కడ్డతాడు పెట్టడం మన తెలంగాణలో. సో మన దగ్గరకు వస్తే పరిస్థితి ఏముంటుంది? వాళ్ళు మహిళలే, ఇక్కడికి వస్తే పరిస్థితి అదే మన ఇంట్లో జరిగితే ఎట్లుంటుంది ఆ పరిస్థితి? అదే అండి, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. అందులో ఉన్న హక్కులు, మన విలువలు అవన్నీ ఉండబట్టే మనం ఈ మాత్రం అన్న ఉన్నాం. తెలంగాణ వచ్చిందంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే చిన్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి రాజ్యాంగంనే మార్చాలని చెప్పిన మన కేసీఆర్ గారు 90 ML గారు. ఇక నమ్ముతారా ప్రజలు? అదే. ఇంకోటి మేడం, రాష్ట్రంలో నేను చేసిన అభివృద్ధి దేశ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, అందుకనే దేశం అంతా పోతున్నాను అంటున్నారు కేసీఆర్. తెలంగాణ అస్తిత్వాన్ని తీసేసిండు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చి. అంటే తెలంగాణతో పని అయిపోయింది, ఇక బీఆర్ఎస్ లో ఈడ ఎలగబెట్టిండు కానీ ఆడ గూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడట, అట్లుంది ఈయనది. మొన్న రీసెంట్ గా ములుగులో ఫ్లడ్ వచ్చి మొరంపూరు, కొండాయి ఆ గ్రామాలలో చనిపోతే నువ్వు పోయి మహారాష్ట్రలో ఏం చేస్తావా? నువ్వు మహారాష్ట్ర ప్రజలు ఓటేసి నేను గెలిపించిర్రా? ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టేది ఎక్కడిది? నువ్వు మనం పన్నులు కడుతున్నాం అంతే కదా. ఇక్కడ తీసుకుపోయి అరే ఇక్కడ మేము ఇంతగానం ఏడుస్తుంటే పక్క రాష్ట్రానికి పోయి ఏం చేస్తున్నావు నువ్వు? అంటే నీకు అసలు ఏమన్నా కన్సర్న్ ఉందా తెలంగాణ ప్రజల మీద? ఉన్నోడు అయితే ఆ ప్రోగ్రామ్ నెక్స్ట్ మళ్ళీ పెట్టుకోలేవా? నిన్న 300 కోట్ల 500 కోట్ల నిధులు విడుదల చేసింది కదా ఫ్లడ్స్ కి సంబంధించి. ఎవడబ్బా సొమ్మాది? మనం కట్టిన పన్నులే. అందులో దోసక తినేటోళ్ళు ఎంత దోసక తింటారో ప్రజల దగ్గరికి పోయేసరికి ఎంత వస్తుందో అది చూసుకోండి. మరి దీనిపైన ఫ్లడ్స్ పైన బీఎస్పీ ఎందుకు కొట్లాడతలేదు మేడం? ఎందుకు కొట్లాడలేదండి? మొన్న వెళ్ళి అక్కడ నిత్యావసర వస్తువులు చీరలు పంచొచ్చారు కదా, మా ఆర్ఎస్పీ అన్నగారు వెళ్ళి పంచొచ్చారు. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అవును, నిత్యం ప్రజలలోనే ఉంటున్నారు. ఇంకోటి మేడం, ఆర్ఎస్పీ గారు ప్రత్యక్షంగా పరోక్షంగానో ప్రతిదీ గమనిస్తున్నాడంట. ఏదో కొన్ని వాట్సాప్ గ్రూప్లలో ప్రతిదీ వాయిస్ రికార్డ్ ద్వారా ఎంతమంది ఏ గ్రూప్లలో ఉన్నారు, ఎంతమంది ఏ విలేజ్లో ప్రచారం చేస్తున్నారు, ఎంతమంది ఏ మండలాల్లో ఉన్నారు, ప్రతి ఒక్కటి పిఏలని వాళ్ళని వీళ్ళని పెట్టుకోకుండా స్వయంగా తనే చూస్తున్నాడంటే ఎంతవరకు వాస్తవం? మరి అది చూస్తారండి, కరెక్టే. అంటే ఒక కసి, అంటే ఇట్లాంటి నా పేద జాతుల బిడ్డలు ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు, ఇదంతా పోవాలనంటే మనం కంపల్సరీ అధికారంలోకి రావాలి అని అంటే ఒక పర్టికులర్ మానిటరింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు తల్లికి 4 పుడతాం, 4 ఒకే తీరుగా ఉంటామా? ఉండలేం. మరి ఇప్పుడు అలాంటప్పుడు తెలంగాణలో ఒక్కొక్క జాగాలో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటారు, మానిటర్ చేసుకోవాలి కదా. బీఎస్పీలో చాలామంది ఇప్పుడిప్పుడే అంటే చాలామంది బీఎస్పీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో టికెట్ ఇవ్వకుంటే ఒకవేళ బీఎస్పీ పార్టీకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అక్కడ ఉన్న క్యాండిడేట్కి మీరు మోసం చేస్తారా? మోసం ఏం చేయమండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్, నేను మేడ్చల్ నుంచి వస్తా, మేడ్చల్లో సార్ మల్కాజ్గిరిలో మీరు ఉన్నారు, నేను సీనియర్ నాయకుడిని, నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా, అప్పుడు నిన్ను తప్పించి నాకు టికెట్ ఇస్తారా? అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బేరీజ్ చేసుకొని డిసైడ్ ఉంటుంది. అది మా అధినాయకుడు ఆర్ఎస్పీ అన్నగారి చేతుల్లోనే ఉంటుంది. అంటే అప్పుడు మీకు ఓకే? మాకు ఓకే. ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా పనిచేస్తానండి. బ్రదర్, ఇప్పుడు నేను ఇందాకనే చెప్పాను, ఆర్ఎస్పీ అన్న ఏం చెప్తే ఈ చెల్లె బాట అదే.
అన్న బాటల్లో చెల్లె చెల్లె అంతే. అన్న ముళ్ళలా పడితే ముళ్ళలా పడతా అంతే. అన్న రాదాక అన్న చెల్లెకి రాదాక అంతే. అంటే అంటే గుడ్డిగా ఏం పోవట్లేడు అన్న కూడా. ఆయన ఒక అడిషనల్ డీజీపీ లెవెల్ ఆఫీసర్, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. అంత ఈజీగా నమ్మి మేము కూడా పోము కదా. అది ఆయనకున్న చరిస్మా అలాంటిది. నాలాంటి చెల్లెళ్ళు ఎంతమంది అభిమానులు ఉన్నాము. చాలా మంది మేడం మీ కార్యకర్తలు లిటరల్లీ నేనే చూసిన. రీసెంట్గా నేను మహబూబ్ నగర్కి వెళ్ళాను అనమాట. సో వెళ్ళినప్పుడు ఒక చిన్న గ్రామం అది. ఆ గ్రామంలో ఎవరి బ్యానర్లు లేవు, ఓన్లీ బీఎస్పీ బ్యానర్ ఉంది. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి, ఒక మీడియా ఫీల్డ్ ఉన్నా కాబట్టి ప్రతిదీ నేను గమనిస్తూ ఉంటా. నేను షాక్ అయినా, అరే ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఫోటో లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫోటో లేదు, ఇక్కడ బీఎస్పీ ఉంది. అరే ఇంకా బీఎస్పీ ఉందా అని అనుకున్నా నేను. మీరే చెప్పారు ఇప్పుడు బీఎస్పీ లేదు లేదని అంటున్నారు కదా. ఎక్కడో మారుమూల గ్రామంలో ఫ్లెక్సీ చూసిన అన్నారు. అంటే మన బీఎస్పీ మారుమూల గ్రామంలో కూడా ఉందని మీకు అర్థమైంది కదా. అంటే ఫ్లెక్సీ యేషుడు వేరే, అంటే మనుషులు ఉంటేనే మనుషులు ఉంటేనే కదా ఆ ఫ్లెక్సీ కూడా మీకు వచ్చేది. మరి కింద కంటెస్టెడ్ ఎమ్మెల్యే వల్ల వేసుకొని వేసుకోవడంలో తప్పేమో. ఇప్పుడు వచ్చే యువతకి మీ పార్టీ నుంచి టికెట్ ఇస్తారా మేడం? పైసలు చూసిస్తారా, లేకుంటే వ్యక్తిత్వం చూసిస్తారా, ఎడ్యుకేషనల్ చూసిస్తారా, లేకుంటే ఎలాంటి వ్యక్తులకు మీ పార్టీ? ఇవన్నీ బేరీ చేసుకునే ఇస్తారండి. ఇవన్నీ సరే, ఎడ్యుకేషన్ ఉంది, పైసలు లేదు, టాలెంటెడ్, ప్రజలకు సేవ చేయాలనే ఆ జీల్, ఆ ఏమంటారు మానవత్వం, ఆ ప్రేమ, ఆ పేద ప్రజల పట్ల ఆ ప్రేమ గుణం అనేది ఉండాలి మనిషికి. అంటే చాలా మందికి సేవ చేయాలని ఉంటుంది, కానీ తన స్తోమత, మీరు వేసుకున్న కండువా కొనాలన్నా పైసలు లేని సిచ్యువేషన్ ఉంటుంది, కానీ నేను సేవ చేయాలని ఉంటుంది. సో అలాంటి ప్రజల్ని బయటికి రావాలంటే ఇలా వస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు. మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళే. ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తాడా, లేకపోతే డైరెక్ట్ వెళ్తే కలుస్తాడా? కలుస్తారు కదా, పక్క డైరెక్ట్ వెళ్తే కలుస్తాడు. అపాయింట్మెంట్ తీసుకొని పిఏతో మాట్లాడవన్నీ ఏముండే. అంటే నాకా లేకపోతే ప్రజలకి? ప్రజలకైనా ఎవరికైనా డైరెక్ట్ వెళ్ళడమే. మీరు ఒకసారి మన పార్టీ ఆఫీస్కి లక్డికాపూల్ ఒక్కసారి వచ్చి చూడండి ఎట్లా ఉంటారో జాతర. అవును చూసాను, చాలాసార్లు చూసా జాతర. ఏం చెప్పబోతున్నారు మేడం చివరిగా మీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఏం చెప్పబోతున్నారు మీరు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి మనకు ఒక బలమైన నాయకుడు వచ్చిండు. లేక ప్రజల పక్షాన, అది పేద ప్రజల పక్షాన నిలబడ్డ నాయకుడు వచ్చిండు. ఇప్పుడు మన భవిష్యత్తు అయితే ఎలాగో అయిపోయింది. కమింగ్ జనరేషన్స్ అన్నా బాగుపడాలి అంటే, మన బిడ్డల భవిష్యత్తు అన్నా బాగుపడాలి అంటే బీరుకు కానీ, బిర్యానీకి కానీ, లిక్కర్కు కానీ ఓటును అమ్ముకోవద్దు. ఇలా ఒకడు ఓటును అమ్ముకున్నాడు అని అంటే తన బిడ్డను అమ్ముకున్న వాడితో సమానం. కాబట్టి ఓటును అమ్ముకోకుండా ఎవరైతే మీ కష్టాలు, మీ బాధలు తీరుస్తారు అని అనుకుంటారో వాళ్ళకే వేయాలి ఓటు. సోకాల్డ్ పార్టీలన్నీ ఇప్పటి వరకు మిమ్మల్ని మద్యానికి, దానికి, దీనికి అడిక్ట్ చేసిర్రు, డబ్బులకు కూడా అడిక్ట్ చేసిర్రు. ఇకపైన మీరు అలాంటి వాటికి అడిక్ట్ కాకుండా అంబేద్కర్ గారు తన 4 పిల్లల్ని చంపుకొని మనకు ఓటు హక్కు ప్రసాదించండి. ఆయన త్యాగాన్ని గుర్తించండి. ఆయన అడుగుజాడల్లో ఆయన త్యాగాలను, ఆయన ఆశయాలను సాధించే దిశలో ప్రయాణిస్తున్న మన ఆర్ఎస్పీ అన్నగారి వైపు ఏను గుర్తుకు ఓటేయమని తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.